వెల్కమ్ టు TS9 తెలుగు న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికల పోరు దగ్గర పడడంతో గెలుస్తామో లేదో అని సర్పంచ్ అభ్యర్థుల గుండెల్లో వణుకు పుడుతోంది. గ్రామంలో త్రిముఖ పోటీ ఉంది. ఎవరిని గెలిపిస్తారో, ఎవరిని ఓడిస్తారో, ఎవరికి పట్టం కడతారో ఇదంతా గ్రామం ఓటర్ల చేతిలో ఉంది. కానీ తామే గ్రామానికి సర్పంచ్ సింహాసనాన్ని అధిష్ఠించాలని ఎత్తులకు పై ఎత్తు వేస్తున్న సర్పంచ్ అభ్యర్థులు. ఒకరేమో తనని సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం, గ్రామ అభివృద్ధి నా లక్ష్యం అని అంటున్నారు. మరొకరు ఓటంటే అంగట్లో కొనుక్కునే పేపర్ కాగితం కాదు, భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఓటర్లు తన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించే ఆ విధంగా ఓటును ఆయుధంగా వినియోగించుకోవాలి అని వెంకటాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి లింగంపల్లి భాస్కర్ మహారాజ్ అంటున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధికి కుంటుపడిపోయింది. గ్రామ పంచాయతీకి నిధులు ఉన్న గ్రామ పంచాయతీ భవనం కూలిపోయే స్థితిలో ఉంది. మహిళా సమైక్య భవనం అధ్వానంగా ఉంది. అంగన్వాడీ ద్వారా గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి అందించాల్సిన పోషకాహారం సరిగ్గా అందడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించే ఉపాధ్యాయులు గ్రామంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాల్సిన విద్యార్థులు గ్రామాన్ని విడిచి ప్రైవేటు స్కూల్ వైపు వెళ్తున్నారు. గ్రామంలో ఉపాధికి కావలసిన వనరులు ఉన్న యువత రోజురోజుకు ఉపాధి కోసం పట్టణాల వైపు వెళ్లడం వల్ల గ్రామం ఖాళీ అవుతుంది. ఇదంతా వెంకటాపూర్ స్థానిక సంస్థల్లో ఎన్నికైన గత పాలకుల నిర్లక్ష్యమే. ఇందుకు కారణమంటున్నాడు లింగంపల్లి భాస్కర్ మహారాజ్. తనకు ఒక్క అవకాశం కల్పిస్తే వెంకటాపూర్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా అంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ మరియు దళిత సమాజ్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన లింగంపల్లి భాస్కర్ మహారాజ్ మాటల్లోనే విందాం. మీ TS9 తెలుగు న్యూస్ ఛానల్కి నా నమస్కారాలు. అదేవిధంగా ఈ వెంకటాపురం గ్రామ ప్రజలకు కూడా నా యొక్క నమస్కారాలు. 2025 స్థానిక సంస్థల ఎలక్షన్లలో మా గ్రామానికి జనరల్ స్థానం వచ్చింది. మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా నామినేట్ అవ్వచ్చు, అంటే నామినేషన్ వేయచ్చు అని వచ్చింది. నా పేరు భాస్కర్ మహారాజ్. మా నాన్నగారు లింగంపల్లి ఎల్లయ్య గారు, మా అమ్మగారు లింగంపల్లి ఎల్లవ గారు. మేము చదువు డిగ్రీ కంప్లీట్ అయింది, BSc MPC. తదనంతరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ MCA కంప్లీట్ చేయడం జరిగింది. తదనంతరం రూరల్ డెవలప్మెంట్లో ఒక 2 years DRDOలో పనిచేయడం జరిగింది. అది రిజైన్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కోర్సుని 1 సంవత్సరం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ రాజేంద్ర నగర్లో ఆ కోర్సు చదవడం జరిగింది. అది PG డిప్లొమా. అంటే అది గ్రామీణాభివృద్ధి మీద, గ్రామీణ అభివృద్ధి మేనేజ్మెంట్ మీద అది ఉంటుంది ఆ కోర్సు. తదనంతరం గత 15 సంవత్సరాలుగా గ్రామీణాభివృద్ధిలోనే మేము పనిచేయడం జరుగుతోంది. ఈ చదువు ఇలా ఉంటే నేను నేరుగా 2010 నుండి గ్రామాలలో వివిధ సమస్యలు, ప్రజల యొక్క అవస్థలు, అక్కడున్న వనరులు ఇవన్నిటినీ దగ్గరగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో నాకు అర్థం కాలేదు, అంటే ఇన్ని వనరులు ఉన్నాయి మన భారతదేశంలో, మన గ్రామాలలో, అయినా డెవలప్మెంట్ అనేది కనిపించదు. ప్రభుత్వం నుండి నిధులు వస్తున్నాయి, ప్రజలు అంటే కావాలని కోరుకుంటున్నారు, కానీ అభివృద్ధి రిజల్ట్ అనేది ఒక కొలమానం కొన్నిట్లలో నాకు మనసు ఎక్కడో వెళుతుంది. భాస్కర్ గారు, గత పాలకులు ఈ విలేజ్ను డెవలప్ చేయలేదా? గతంలో అంటే నాకు 1991 ఆ ప్రాంతం నుంచి, ఆ సంవత్సరం నుంచి నేను ఈ గ్రామాన్ని అబ్జర్వ్ చేయడం జరుగుతోంది. అంటే నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1986. అంటే 1990, 91, 92 అంటే నా బాల్య చదువు అంతా ఇక్కడే మన పాఠశాలలో జరిగింది. ఇక్కడే 5th క్లాస్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత పక్క గ్రామంలోకి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి చూస్తున్నాను, ఎంతోమంది పాలకులు మారుతున్నారు, కానీ సమస్యలన్నీ అక్కడే ఉంటున్నాయి. ప్రత్యేకంగా ఈ BC, SC, ST కాలనీలు అనేటివి అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అక్కడున్న రోడ్ల వ్యవస్థ కావచ్చు, మురికి కాలువల వ్యవస్థ కావచ్చు, ఆ రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థ కావచ్చు, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ వ్యవస్థ కావచ్చు, ఈ మన CC రోడ్ల నిర్మాణాలు కావచ్చు, వీధి లైట్ల ఏర్పాట్లు కావచ్చు, ఇవన్నిటిని దగ్గరుండి చూసిన అంశం ఒకటైతే, ఈ గ్రామంలో పెరుగుతున్నటువంటి పిల్లల యొక్క చదువుల విషయము అత్యంత దయనీయ పరిస్థితిలో ఉంది, అత్యంత ఘోరంగా ఉంది. ఎట్ ద సేమ్ టైం ఈ మన గ్రామంలో ఉన్నటువంటి మహిళల యొక్క ఆరోగ్య పరిస్థితులు కూడా అది కన్నీరు పెట్టించే పరిస్థితులు ఉంటాయి. అంటే ఇంత పోషకాహార లోపము, ఇంత హైజీన్ లేకపోవడము, ఈ శానిటేషన్ కూడా స్ట్రక్చరల్గా క్వాలిటీగా లేకపోవడము, ఇవన్నీ
అవుట్ ఆఫ్ 100% నేను ఒక 30% మార్క్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే అంత 70% డ్యామేజ్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు తీసుకుంటే కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గవర్నమెంట్ నుంచి తీసుకుంటే చంద్రబాబు గవర్నమెంటు, రాజశేఖర రెడ్డి గవర్నమెంటు, కేసీఆర్ గవర్నమెంట్, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నడుస్తుంది. ప్రతి గవర్నమెంట్లో ప్రాజెక్టులు వస్తున్నాయి, సీసీ రోడ్లు వస్తున్నాయి. కళ్ళ ముందే నేను ఆడుకునే క్రమంలో నా కళ్ళ ముందే చూస్తుంటాను. రోడ్లు ఇన్స్టెడ్ ఆఫ్ 24 mm కంకర వాళ్ళు 45 mm కంకర పోస్తారు. అంటే ఆ రేషియో ఆఫ్ మిక్చరింగ్ ఆ కాంక్రీట్ని మిక్చర్ చేయడం అడిగిన నాదులు లేదు. ఇళ్ళ ఊళ్ళో పోయి చూడండి, ఇక్కడ గ్రామ పంచాయతీ ముంగటనే మనకు స్పష్టమైన ఆనవాళ్ళు కనిపిస్తాయి. ఆ రోడ్డు ఆ రోడ్ ఎందుకు పోసారు అసలు? అది స్లాబా, లేకపోతే అది రోడా, లేకపోతే అది వరెస్ట్ ఏదో మన బయకడ పేద రైతు కళ్ళం చేసుకున్నట్టు ఉంటుందా? అంటే ఇక్కడ మన ఎస్సీ కాలనీలో ఎల్లమ్మ టెంపుల్ వద్ద రోడ్డు పైన నీళ్ళు నిలుస్తాయి. అంటే ఇంత క్వాలిటీ లేని పనులు ఆ నాయకులు చేస్తున్నారు కాబట్టి మనము ఈ రంగంలోకి రావాల్సిన అవసరం వచ్చేసింది. ఎందుకంటే జ్ఞానవంతుడు ఈ తప్పులను చూస్తున్నాం అంటే నాకంటే పెద్ద తప్పుదం ఎవరు చేయరు అనుకుంటా నేను. అంటే నాదే బ్లండర్ మిస్టేక్ అనుకుంటా. ఎందుకంటే వాళ్ళ యొక్క ధర్మం అంటే ఇక్కడ భారత రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే ప్రజాస్వామ్యాన్ని అమల్లోకి తీసుకురమ్మంటుంది. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యం అమల్లో లేదు. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది కానీ ప్రజలకు స్వతంత్రం లేదు. అందులో స్పెషల్గా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకి స్వతంత్రం రానే లేదు ఈ ఊళ్ళో. అందుకే మేము బరిలో ఉండడం జరిగింది. ఎన్ఐఆర్డీలో గంత గొప్ప పథకాలు తయారవుతున్నాయి అంటున్నారు. మీరు సర్పంచ్గా గెలిస్తే మీ ప్రణాళిక ఏంటి? నేను గెలిస్తే ఏం చేస్తాననే విషయం నా దగ్గర స్పష్టమైన ప్రణాళిక ఉంది. ఎందుకంటే ఈ గ్రామం యొక్క వనరులు, గ్రామం యొక్క ఆర్థిక స్థితిగతులు, ప్రజల యొక్క ఆరోగ్యం, ప్రజల యొక్క చదువులు ఇవన్నీ నాకు స్పష్టంగా తెలుసు. సో దాన్ని బట్టి నేను స్పష్టమైన ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగింది. ఇది స్పష్టమైన ఎజెండా ఉంది ఇందులో. అంటే స్పష్టమైన ఒక మేనిఫెస్టో ఉంది. ఇది స్పష్టంగా అంటే ఫస్ట్ ప్రియారిటీ ఎడ్యుకేషన్ పైన ఇస్తున్నాం. సెకండ్ ప్రియారిటీ వచ్చి హెల్త్ అంటే అండ్ హ్యూమన్ హెల్త్ స్పెషల్ అందులో. థర్డ్ వచ్చేసి హార్టికల్చర్ డెవలప్మెంట్ అంటే గ్రామీణ ఉద్యాన వ్యవసాయం ఎలా ఉంది దానిపైన ఇలా ఉన్నాయి. అయితే మొదటగా నేను మాట్లాడేది ఏమంటే ఈ మేనిఫెస్టోని గ్రామస్తులకు నేను వివరిస్తాను మీ ఛానల్ ద్వారా. ఇదివరకు చాలామంది గ్రామస్తులకు చెప్పడం జరిగింది, పబ్లిసిటీ చేయడం జరిగింది. మీ ఛానల్ ద్వారా కూడా నేను తెలియపరచాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ పిల్లల ఎడ్యుకేషన్ అనే అంశంలో నేను తీసుకుంటున్న నిర్ణయం ఏంటంటే పిల్లల ఎడ్యుకేషన్ ఇన్ఫాంట్ దశ నుండి పిహెచ్డి వరకు స్పష్టంగా క్లారిటీ ఉండాలి. ఆ పేరెంట్స్కి కానీ లేదంటే ఆ కుటుంబానికి ఆ విద్యాపరంగా సలహా ఇచ్చే వాళ్ళు కానీ, అదే సర్పంచ్ కావచ్చు, ఆ పేరెంట్ కానీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే ఆ పిల్లలు ఒక సరైన దిశలో వెళ్తారు. అంటే శిశు విద్య నుండి డిగ్రీ వరకు ఇంగ్లీష్ మీడియం చదువు ఉండాలి. సో అందులో భాగంగా ఇప్పుడు ఈ గ్రామంలో అంగన్వాడీ స్కూల్ చూస్తే ఈ పశువుల కొట్టానికి రంగులేసి లైట్లు పెడితే ఎట్లుంటుందో ఆ అంగన్వాడీ స్కూల్ అలా ఉంటుంది. జస్ట్ అదొక 4 మూలల గది, జస్ట్ అది అలా ఉంది. అంటే పిల్లలకు అది స్వేచ్ఛ వాతావరణాన్ని ఏదు మైండ్ వికసించదు ఆ గదిలోకి పోతే. ఏదో నువ్వు రంగులు వేసినంత మాత్రాన అది పిల్లల్లోని విజ్ఞత బయటకు రాదు, పిల్లల్లో చురుకుదనం ఉండదు. అంటే అదొక రాంగ్ లొకేషన్లో ఇలా శైశవ విద్య జరుగుతోంది, అంటే శిశు విద్య జరుగుతూ ఉంది. సో మేము చేసేది ఏంటంటే అంగన్వాడీ స్కూల్ని కనీసం 5 నుంచి 10 గంటల భూమిలో కాంపౌండ్ వాళ్ళు మంచి పాఠ స్థలము, మంచి స్వచ్ఛమైన వాతావరణంలో 5 సంవత్సరాల లోపు పిల్లలు చదువుకోవాలి. సో అప్పుడే ఆ పిల్లడు చదువు పట్ల సుముఖత చూపిస్తాడు, స్పష్టమైన జ్ఞానం వస్తుంది, సరైన పునాది పడుతుంది. అప్పుడు ఆ పునాదే సరిగా లేనప్పుడు పై చదువులు ఎలా జరుగుతాయి? జరగవు. ఎట్ ద సేమ్ టైం అంగన్వాడీ స్కూల్ అయిపోయాక 7వ తరగతి వరకు ఈ స్కూల్లో ఉంది. ఆ వాతావరణం కూడా ఆ ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు స్కూల్ అసిస్టెంట్స్ ఉన్నారు, ఎస్జిటి ఉద్యోగులు ఉన్నారు, దాదాపు 7 నుంచి 8 మంది స్టాఫ్ ఉన్నారు ఈ స్కూల్లో. అంతా తింపి చూస్తే 30 నుంచి 50 మంది పిల్లలు లేరు. మరి పిల్లలు వేరే ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళు బస్సులలో పికప్ చేసుకొని ఎందుకు పోతున్నాయి? ఇంగ్లీష్ మీడియం బోధిస్తాం మేము, ఆ బోధిస్తాం, ఈ బోధిస్తాం. ఇక్కడున్న 8 మంది స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జిటీలు ఏం చేస్తున్నారు? సో వాళ్ళు బోధించక ఆ బోధన ఎందుకు మిస్ అవుతుంది? అంటే పిల్లలకు, ఆ విద్యార్థులకు, ఇక్కడ తల్లిదండ్రులకు ఏ రిలేషన్ అంటే ఏ విషయంలో క్లారిటీ లేక పిల్లలను ఇక్కడ ఈ గ్రామంలో చూస్తే రోజుకు 200 కూలీ చేస్తూ ఒక తల్లి తన బిడ్డను శ్రీ చైతన్య మెరిడియన్ శ్రీవాణి స్కూల్లోకి పంపించడం జరుగుతుంది. కారణం ఏంది అంటే ఆమె దగ్గర పైసలుండా? కాదు.
ఇక్కడ ఇక్కడ బోధించే ఆ వ్యవస్థ పైన నమ్మకం లేక, అంటే నమ్మకం ఎందుకు వస్తలేదు అంటే అక్కడ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఆ తల్లికి తోటి పిల్లలు చిచ్చోరమే తిరుగుతున్నారు, అయ్యో నా పిల్లడు గట్లే తిరుగుతారేమో ఆ బల్లెకి పంపిస్తా అని ఒక భయం ఆ తల్లికి ఆ తండ్రికి చొచ్చుకుపోయి ఏమన్నా కానీ నా ఇంట్లో నాకు బట్టలు కొనుక్కోకున్నా పర్లేదు, తిండి తినకున్నా పర్లేదు, కానీ నా పిల్లోడు చదవాలని చెప్పి కార్పొరేట్కి పంపిస్తున్నారు. అది అవసరం లేదు. ఎందుకంటే నాణ్యమైన సర్టిఫైడ్ ఉద్యోగులు అక్కడ ఉన్నారు. కానీ ఆ ఉద్యోగులకు అక్కడ ఉన్న వాతావరణానికి గ్రామస్తులకు ఏదో కొరబడింది. ఆ కొరతను తీయాల. అక్కడ ఉన్న ఆట స్థలం కానీ, శానిటేషన్, వాటర్ కానీ, ఫుడ్ కానీ, ఆ పిల్లలు ఆ సిలబస్ ఏం జరుగుతుంది, ఏదో గ్యాప్ ఉంటేనే ఆ బిజినెస్ బయటోడు ఎత్తుకుపోతున్నాడు. అంటే ఆ ఎడ్యుకేషన్ మీద బిజినెస్ జరుగుతుంది. సో కడు పేదరికంలో ఉన్న కుటుంబాలలో ఉన్న పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు ఈ సెకండ్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో. సో దాని పట్ల స్పష్టమైన అవగాహన ప్రణాళికలు చేయడం జరుగుతుంది మేము. తర్వాత ఏం జరుగుతుంది, ఇక్కడ 7th క్లాస్ అయిపోయాక జెడ్పిహెచ్ఎస్ 10th వరకు నర్మేట్లో జెడ్పిహెచ్ఎస్ ఉంది. జెడ్పిహెచ్ఎస్ పేద పిల్లలకు పోవడానికి రావడానికి ఇలా స్మార్ట్ ఫోన్ వచ్చిన విషయంగా తొందరగా పోయి రావాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటుంది. ఇవాళ నడవడానికి వీలు కాదు, సైకిల్ దొక్కడానికి కూడా కొంచెం వెనకాడుతున్నారు. ఎందుకంటే చూడండి, సిద్దిపేటలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, అంటే నేషనల్ లెవెల్ ఎడ్యుకేషన్, సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ అని వాళ్ళు డంకా మోగిస్తున్నారు. మన పిల్లలకు, ఈ పేద మధ్యతరగతి పిల్లలకు అలాంటి కార్పొరేట్ ఎడ్యుకేషన్ రావాలి అంటే వాళ్ళకు సరైన ప్లాట్ఫామ్స్ అనేది, సరైన రిసోర్సెస్ అనేది మనకు కల్పించాలి. సో అందుకోసం ఇప్పుడు ఈ పేద మధ్యతరగతి ప్రజలలో అంటే ఉన్నటువంటి పిల్లలకి ఈ వెంకటాపురం గ్రామం నుంచి నర్మేటకి ఉదయం సాయంత్రం ఒక మినీ బస్సు ఏర్పాటు చేస్తే వాళ్ళు హ్యాపీగా పోతారు, వస్తారు. అక్కడ ఎలా నడవలేదనేది కూడా ఆ జెడ్పిహెచ్ఎస్ కూడా మేము పరిశీలించే ప్రయత్నం 100% ఎంఈఓ తోటి కానీ డిఈఓ తోటి కానీ కూర్చొని స్పష్టమైన ఎడ్యుకేషన్ ఇప్పిస్తామనేది ఇక్కడ ఈ ఛానల్ ద్వారా ఈ గ్రామస్తులకు నేను తెలియజేయడం జరుగుతుంది. 10th పాస్ అయిన తర్వాత పిల్లలు కూడా తర్వాత ఏం చేయాలి, హైయర్ ఎడ్యుకేషన్కి ఎటుపోవాలనే స్పష్టమైన కదా పేద ఈ కూలీ నాలి చేసుకునే తల్లిదండ్రులకు అర్థం కాదు. ఇవాళ బాధాకరం ఏంటంటే ఈ గ్రామాలలో నివసించే, అంటే గ్రామాలలో హైయర్ ఎడ్యుకేషన్ చదివినా లేకపోతే ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఊరు విడిచి వెళ్ళిపోతున్నారు. అంటే దానికి కూడా స్పష్టమైన కారణాలు ఉన్నాయి, అవి నేను తర్వాత వివరిస్తాను. అంటే 10వ తరగతి చదివిన తర్వాత ఒక తండ్రికి ఒక తల్లికి వాళ్ళకి పుట్టిన బిడ్డకి, అంటే ఆ 10వ తరగతి తర్వాత ఆ పిల్లలకి సరైన డైరెక్షన్ ఇవ్వడానికి ఒక మెంటర్ లేరు. సో ఇంటర్ ఏం చదవాలి, ఇంకా లాంగ్ ఎడ్యుకేషన్ ఎట్లా తీసుకోవాలని స్పష్టమైన దిశానిర్దేశం అనేది మేము చేస్తాం. ఎందుకంటే మాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఎందుకంటే నేను 2 పీజీలు చదివాను, దాదాపు 15 సంవత్సరాల రూరల్ డెవలప్మెంట్ నాకు నాలెడ్జ్ ఉంది, కార్పొరేట్లతో మల్టీనేషనల్ కంపెనీలతో రిలేషన్స్ ఉన్నాయి, ఈ బిజినెస్ సెక్టార్లో మాకు అవగాహన ఉంది. సో గ్రామీణ రిసోర్సెస్ని ఎలా వాడాలి, దేనికి వెళ్తే నువ్వు ఏ కెరీర్లో సెటిల్ అవుతావు అనేది స్పష్టమైన అవగాహన ఆ 10 పాస్ అయిన పిల్లలకు మేము ఇస్తాం. తర్వాత ఇవాళ ఏదో ఎంఎల్టీ అని, ఎంపీహెచ్డబ్ల్యూ అని ఏదేదో పోతున్నారు, డ్రాప్ అవుతున్నారు, ఐటీఐకి పోతలేదు, ఎంపీహెచ్డబ్ల్యూ, అది క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకలేదు. ఫైనల్లీ ఇవాళ ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలు మంచి నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇస్తున్నాయి. ఆ నాణ్యమైన ఎడ్యుకేషన్ అనేది మన వాళ్ళకి అందట్లేదు. సో ఆ నాణ్యమైన ఎడ్యుకేషన్ ఎక్కడ దొరుకుతుంది అనేది స్పష్టమైన సమాచారం ఆ తల్లిదండ్రికి కానీ ఆ పిల్లోనికి కానీ ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ ఛానల్లో వెళ్తారు. సో వెళ్ళినప్పుడు ఇదే చిచోర అయిపోతుంది. ఇప్పుడు 10th డ్రాప్ అవుట్, లేకపోతే ఇంటర్ డ్రాప్ అవుట్, డిగ్రీ డ్రాప్ అవుట్ అవుతుంది. అంటే ఈ బీటెక్, ఎంటెక్ ఇవన్నీ చేయాలంటే స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఎట్టి పరిస్థితిలో ప్రతి పిల్లోడు, ఈ ఊళ్ళో పుట్టిన ప్రతి బిడ్డ డిగ్రీ ఇంగ్లీష్ మీడియంలో టాప్ ర్యాంక్లో పాస్ అవ్వాలనేది నా లక్ష్యం. ఇది ఎడ్యుకేషన్ విషయంలో. నెక్స్ట్ గ్రామస్తుల ఆరోగ్యం. ఇక్కడ కొంతమంది మహిళలను ఇట్లా కోస్తే కత్తి కూడా నానదండి, రక్తం, అంత రక్తహీనత ఉంది. అంటే ఇక్కడ రేషన్, అంటే మన జాతీయ పంపిణీ పథకం రేషన్ షాప్ ఏం చేస్తుంది, అంగన్వాడీ ఏం చేస్తుంది, మహిళా చైల్డ్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, అసలు ఆ ఫుడ్ వస్తుందా లేదా, వాళ్ళకి అందుతుందా లేదా, ఈ డైట్ ప్లాన్ సరిగా ఉందా లేదా, అసలు మహిళల్లో రక్తహీనత, ఈ ఎదుక కిషోర, అంటే మన అమ్మాయిల్లో కూడా ఏదో ఒక డిజార్డర్. ఇలా చూడండి, గ్రామాలలో ఎదిగే అమ్మాయిలకి పీసీఓడి అని ఇప్పుడు డే బై డే ఆ కేసులు ఇంక్రీజ్ అవుతున్నాయి. కారణం ఏంటి అంటే ఈ ఇన్ఫాంట్ స్టేజ్లో తల్లి గర్భంలో బిడ్డ ఎదుగుతున్నప్పుడు ఇవ్వాల్సిన పోషకం ఇవ్వక ఒకటి, ఎదిగే దశలో ఇవ్వాల్సిన పోషకం ఇవ్వక రెండు, ఈ 2 కారణాలతోటే ఇలా పీసీఓడి
పీసీఓఎస్ అని మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంటే ఇవన్నీ కారణాలు ఏంటంటే ఈ డైట్ సరిగ్గా తెలియకపోవడం, అంటే ఏ పోషకం తినాలో ఆ తల్లికి తెలియక. మరి ఉన్నది కదా అంగన్వాడీ, ఇవన్నీ ఉన్నాయి కదా, చెప్తలేవా అంటే అవి చెప్పే విధానం అట్లుంది కాబట్టి ఈ రిజల్ట్స్ అట్లా వస్తున్నాయి. అల్టిమేట్లీ ఏం జరుగుతుందంటే మల్టీనేషనల్ కంపెనీలకు, మల్టీనేషనల్ హాస్పిటల్స్కి బిజినెస్ జరుగుతుంది అనేది ఒక మాట చెప్పుకోవచ్చు మనం. సో అది జరగొద్దు. స్పష్టమైన ఇళ్ళలో ఒక గర్భం దాల్చిన మహిళకు స్పష్టమైన నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఇవ్వడానికి ఇక్కడ స్టాఫ్ ఉన్నారు, ఏఎన్ఎం ఉన్నారు, ఆశా ఉన్నారు, అంగన్వాడీ ఉంది. వీళ్ళకు నాలెడ్జ్ లేకపోతే వాళ్ళకు నాలెడ్జ్ పోదు, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ సరిగా లేకపోతే ఆ డ్యామేజ్ జరుగుతుంది. సో ఆ విషయంలో స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే స్పష్టమైన ప్రణాళికతోటి ఈ గ్రామస్తుల ఆరోగ్యానికి మనం సహకరించడం జరుగుతుంది. అందులో స్పెషల్గా మహిళా ఆరోగ్యం, ఇంకొకటి మహిళా అభివృద్ధి, ఉమెన్ డెవలప్మెంట్ అని మన ఇక్కడ 2-3 డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి. ఇక్కడ ఉమెన్ డెవలప్మెంట్ అంటే ఇది మన ఎస్హెచ్జి, ఇది ఐకేపీ, సర్పు ఇవన్నీ పనిచేస్తాయి. సో ఇక్కడ మహిళా సంఘాల స్టోరీ చెప్పితే, మా గ్రామంలో కూలీనాలు చేసి మహిళా సంఘాలలో ఉన్న పరిస్థితి ఏంటి అంటే ఒకటే పరిస్థితి చెప్పొచ్చు మనం. వాళ్ళు మహిళా సంఘంలో ఎందుకు జాయిన్ అయినావు అంటే ఒకటే చెప్తుంది. అంటే నాకు అర్థమయ్యేది ఒకటే, మిత్తిలు కట్టడం, కిస్తీలు కట్టడం, వేరే థర్డ్ ఆప్షన్ లేదు. లోన్ తీసుకున్నావు కదా, లోన్ తీసుకొని ఏం చేసుకున్నావు, లోన్ తీసుకొని ఏం చేస్తుంది, బిడ్డ పెళ్లి చేస్తుంది, ₹1,00,000 లోన్ తీసుకుంటుంది, 2 లక్షలు అప్పు చేస్తుంది. ఆ అప్పు ఇక గానే తిరుగుతుంది వాళ్ళ జీవిత చక్రం అంతా. ఒక ఇల్లు చక్కగా కట్టుకున్నది లేదు. చూడండి ఈ గ్రామంలో ఇళ్ళ పరిస్థితి చూడండి, వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ ఇళ్ళల్లో ఉండాల్సిన కనీస ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిస్థితి చూడండి, అవన్నీ ఏం లేవు. అంటే ఇవన్నీ అంటే ఇవన్నీ విషయాలు దేని మీద ముడిపడి ఉంటాయంటే ఆ మహిళా సంఘాల యొక్క, మహిళా అభివృద్ధి యొక్క అంశాలు ఇక్కడ సరిగా జరగట్లేదు. ఇక్కడ ఉన్న ఐకేపీ సిస్టమ్ కానీ, ఎస్హెచ్జి సిస్టమ్ కానీ, ఇక్కడున్న డిపార్ట్మెంట్ ఏదో తూతు మంత్రం అన్నట్టు. అదొక మాట చెప్పాలంటే అగ్రవర్ణ కులాలకు అది ఒక ఓటు బ్యాంకు, అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు అదొక. ఈ మహిళా ఎంపవర్మెంట్ మీద, మహిళా యొక్క అభివృద్ధి మీద ఈ ఎస్హెచ్జిలను కనిపెట్టిన వ్యక్తి మహమ్మద్ యూనస్. ఈ మహమ్మద్ యూనస్ యొక్క ఆలోచన ఏంటి అంటే ఒక మహిళ ఆర్థికంగా ఎంపవర్ అవ్వాలి, అంటే ఎకనామికల్ గ్రోత్ అవ్వాలనేది అల్టిమేట్ గోల్ అది. కానీ ఇక్కడ మహిళలు ఏం చేస్తున్నారు, ఇక్కడున్న కార్పొరేట్ బ్యాంకులను బతికిస్తున్నాయి. ఒక్క మాట చెప్పాలంటే ఇక్కడున్న కార్పొరేట్ శక్తులను బతికిస్తున్నాయి. సో అది కాదు. ఇప్పుడు మహమ్మద్ యూనస్ యొక్క ప్రణాళిక ఏంటంటే ఇప్పుడు కడు పేదరికంలో ఉన్న మహిళలని వాళ్లకు చూంచాలి, డెవలప్మెంట్ ఎట్లయితే చూంచాలా. ఇప్పుడు ఇక్కడున్న మహిళలు ఓన్లీ గృహానికే పరిమితం, ఊరికే పరిమితం. సో వాళ్ళని ఎక్స్పోజర్ లేదు, ప్రాపర్ ఎక్స్పోజర్ లేదు. అంటే ఇప్పుడు లండన్, అమెరికా ఇవన్నీ దేశాలు చూస్తే కంపేరింగ్ మన ఇండియాలో విపరీతమైన వనరులు ఉన్నాయి. ఆ వనరులను వీళ్ళు ఉపయోగించుకోవట్లేదు. ఆ ఉపయోగించుకునే సిస్టమే అదొక ఎంటర్ప్రెన్యూర్ సిస్టమ్. ఎస్హెచ్జి అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ సిస్టమ్, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్. ఎస్హెచ్జి ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద బిజినెస్ ఆర్గనైజేషన్. బట్ ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ కాదు, ఓన్లీ మిత్తులు గట్టే ఆర్గనైజేషన్స్గా ఇలా మలుచుకున్నది ఆ గవర్నమెంట్. ఈ అగ్రకుల ప్రభుత్వాల గవర్నమెంట్ వాటిని మిత్తులు గట్టే ఆర్గనైజేషన్గా మలుచుకునే మంచి వ్యాపారం చేసుకుంటున్నాయి. అక్కడ ఉద్యోగులు లాభపడుతున్నారు, బ్యాంకులు లాభపడుతున్నాయి, ఎమ్మెల్యేలు లాభపడుతున్నారు, ఎంపీలు లాభపడుతున్నారు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కూడా ఇలా మంచి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ కడు పేదరికంలో ఉన్న కూలినాలు చేసే మహిళా సంఘం సభ్యురాలు దరిద్రాలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇవన్నీ రూపుమాపాలంటే ఇక్కడున్న ఆ ఎస్హెచ్జి ఛానల్కి కనెక్ట్ అయిన ఎన్ని ఆర్గనైజేషన్ ఎక్స్టర్నల్గా పనిచేస్తున్నాయో వాటన్నిటిని ప్రాపర్గా వాటి యొక్క విజన్, ఇప్పుడు సర్పు విజన్, ఆ సర్పు సిఇఓ గారు చెప్పే అక్కడ ఉన్న చాటు బ్రహ్మాండమైన విజన్ ఉంది. కానీ ఆ విజన్ పనిచేస్తుంది. విజన్ రీచ్ అవ్వడానికి ఒక మనిషి ఇలా సగటున బతికేది, ఒక మహిళ బతికేది 60 నుంచి 70 సంవత్సరాలు. మరి ఇంకా 120 సంవత్సరాల తర్వాత చూపిస్తా ఆ విజన్ అంటే ఆ మహిళా సంఘంలో మహిళ చేరడం ఎందుకు? తను జాయిన్ అయినాక 5 ఏళ్లలోనో 4 ఏళ్లలోనో ఆ విజన్ చేరుకోవాలి, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి, ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవాలి. అప్పుడే ఆ మహిళా సంఘం అనేది సరైన పని చేసినట్టు నేను భావిస్తాను. ఆ విధంగానే ఇక్కడున్న మహిళా సంఘాలను నేను తీసుకెళ్తానని మాట ఇస్తున్నాను. నా యొక్క మేనిఫెస్టోలో ఒక ప్రధానమైన ఎజెండా అంటే అంశం ఏంటంటే ఉద్యాన వ్యవసాయం. ఈ గ్రామంలో లింగంపల్లి ఎల్లయ్య గారు ఉద్యాన పంటలు పండించడం స్టార్ట్ చేశారు. దాంతో వాళ్ళ ప్రతి ఇంట్లో ఉద్యాన వ్యవసాయం జరుగుతోంది. చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. కాకపోతే ఈ ఉద్యాన వ్యవసాయం ఎందుకు చేపడతారంటే కొంచెం ఆర్థిక
అంటే ఎకానమీ చూడొచ్చు అని. కానీ ఇక్కడ ఉన్న వనరులు, రైతులకున్న నాలెడ్జు, ఇవన్నిటిని మనము దూరదృష్టితో చూస్తే ఒక రైతుకు సగటున ఒక అద్దె ఎకరం ఉన్న రైతు కనీసం 20,000 నుంచి 30,000 రూపాయలు ప్రతి నెల రావాలి. కానీ అది రావడం లేదు. ఇవాళ గ్లోబలైజేషన్ మన రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఈ గ్లోబలైజేషన్లో మరి గ్లోబల్లో ఉన్న టెక్నాలజీని మనం ఎందుకు అడాప్ట్ చేసుకోవద్దు? ఇప్పుడు మన డొమెస్టిక్ మార్కెట్ని, అంటే ఇప్పుడు ఈ మన గ్రామస్తులకు ఇది అర్థం కావాలంటే, వెంకటాపురం గ్రామస్తులకు ఇది అర్థం కావాలంటే, ఒక అద్దెకరం భూమి ఉండి ఒక ½ ఇంచు వాటర్ ఉండి రైతు కనీసం 20,000 నుంచి 30,000 రూపాయలు ప్రతి నెల మనం సంపాదించాలి. నాకు నీళ్ళు లేవు, నాకు భూమి లేదని చాలామంది వాపోతుంటారు. అది తప్పు. ఎందుకంటే ఇవాళ మనకు జస్ట్ 100 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ ఉంది, ఇక్కడ 100 కిలోమీటర్ల దూరంలో వరంగల్ ఉంది. టైం గార్డ్ ఇప్పుడు అనుకోకుండా నర్సాపురం, మన సిద్దిపేట నర్సాపురంలో రైల్వే స్టేషన్ వచ్చింది. అంటే ఇవన్నీ మార్కెట్ను నిర్మించుకోవడానికి ఒక వనరులు. సో ఇక్కడ ఈ వెంకటాపురం గ్రామంలో ఎవరైతే టమాటా బీరకాయలు పండిస్తున్నారో, ఈ టమాటా బీరకాయలు మన సిద్దిపేటలోనే, మన హైదరాబాద్లోనే డిమాండ్ కాదు, దేశ విదేశాలలో డిమాండ్ ఉంది. సో ఇక్కడ పందిర్లు ఉన్నాయి, డ్రిప్ ఇరిగేషన్ ఉంది. అయినా కూడా ఈ చిన్న చిన్న ఆటోలలో తీసుకుపోవడం మనం ఆపేసేయాలి. పెద్ద 2 టన్నులు, 5 టన్నులు, 10 టన్నుల బండ్లు వెళ్ళాలి. సో ఇవి ఎందుకు వెళ్తలేవు అంటే, ఈ మార్కెట్ని ఎందుకు కనెక్షన్ చేస్తలేదు ఈ స్థానిక గవర్నమెంట్, ఈ స్థానిక సర్పంచ్, గతంలో ఉన్న సర్పంచ్ కావచ్చు, గతంలో ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, ఈ టెక్నాలజీని ఈ గ్రామానికి ఎందుకు కనెక్ట్ చేయట్లేదు అనేది నా ప్రశ్న. సో ఆ ప్రశ్నలో భాగంగా ఇక్కడ మన ఒంటిమామిడి ములుగు ఏరియాలలో నంబర్ ఆఫ్ కలెక్షన్ సెంటర్స్ ఉన్నాయి వెజిటేబుల్ మార్కెట్కి. అట్లనే కొద్దిగా అడిగి మసీద్ అని అసంతకు పోతే చంద్రబాబు నాయుడు హెరిటేజ్ అనుసంధానంగా ఒక ప్యాక్ హౌస్ పెట్టాడు వెజిటేబుల్. అలాంటి ప్యాక్ హౌస్లు మనం వెంకటపురంలో ఎందుకు పెట్టుకోవద్దు? జస్ట్ ఆఫ్టర్ ఒక 20 lakh ఇన్వెస్ట్మెంట్ పెడితే డైలీ 10 to 20,000 అంటే 10 నుంచి 20 టన్నుల వెజిటేబుల్స్ని మనము వేరే బయట దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడ ఉన్న 10 రూపాయల కిలో టమాటా అక్కడ 120-120కి అమ్ముకోవచ్చు మనం. సో ఇలాంటి మార్కెట్ని మనం ఎందుకు ఈ గ్రామానికి కనెక్షన్ చేయొద్దు? 100% ఈ అగ్రకుల రాజకీయ శక్తులు, అగ్రకుల పార్టీలు ఈ పని చేయవు. ఆల్రెడీ చాలామంది పెద్ద రైతులు అంటే దొరలు, భూస్వాములు ఆ పని చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులకు ఆ ప్లాట్ఫామ్ అందనివ్వట్లేదు. ఇక్కడ షామీర్పేట చూడండి, అక్కడ షాదీనగర్ చూడండి, మన తెలంగాణలోనే ఉదాహరణ ఇస్తా. నేను బెంగళూరు ఐఏహెచ్ఆర్ అక్కడికి పోట్ల, బెంగళూరు నుంచి 100,000 క్వింటల్ల సరుకు ప్రతిదినం వేరే దేశాలకు వెళ్తోంది. కానీ మన గ్రామం నుంచి ఇక్కడ చూడు, మన గ్రామంలో తెలుసు, మన రైతులకు తెలుసు, ప్రతి గ్రామం నుంచి యావరేజ్గా 10 టన్నుల కూరగాయలు ప్రతిరోజు మార్కెట్కి వెళ్తాయి. ఆ 10 టన్నులకు ఎందుకు తక్కువ? మరి నాకు ఈ సీజన్లో నాకు టమాటా ధర ఉండదేమో, బీరకాయ ధర ఉండదేమో అని బెంగపడుతుంటారు. ఖచ్చితంగా నువ్వు 365 days బీరకాయ బండి, టమాటా బండి, దాన్ని దేశ విదేశాలకు కనెక్ట్ చేద్దాం. ఇది నా ఆలోచన. సో అది పెద్ద లేనిపోయిన టెక్నాలజీ కాదు, అది రాకెట్ సైన్స్ కాదు. అంతా మనం ఇయ్యాల మన గోవిందారం యాదన్న మొన్నటిదాకా అన్న మొదటి నుంచి మన గ్రామంలో వెజిటబుల్ మార్కెట్ నిర్మాణం అవ్వడానికి అతను ఒక పెద్ద పాత్రధారి. ఎంతో కష్టపడ్డాడు అన్న మన మధ్యలో లేడీ వల్ల. కానీ అలా అన్నం చూసి ఇంకా చాలామంది తయారయ్యారు. కానీ ఈ ప్రయాణాలు కావు, ఇలాంటి గూడ్స్ క్యారియర్ ట్రాన్స్పోర్ట్లు కావు. ఇంకా ఇప్పుడు ఎవరైతే గూడ్స్ క్యారియర్ ట్రాన్స్పోర్ట్లు చేస్తున్న మన యువత ఉందో వాళ్ళు ఇంకా దేశ విదేశాల వ్యాపారం కూడా చూడాలన్నది నా ఆకాంక్ష. అప్పుడే మన ప్రతి ఇంటికి కనీసం ప్రతి సంవత్సరం 10 నుంచి 20 లక్షల ఆదాయం మనం పొందొచ్చు. ఇవాళ 1-2 కుటుంబాలు ఈ గ్రామంలో 10 లక్షలు 20 లక్షలు 10 సంవత్సరం సంపాదించుకుంటున్నాయని కాళ్ళ ఎగరేస్తున్నారు. కానీ ఈ 2 కుటుంబాలు సంపాదించుకుంటే ఈ ఊరు అభివృద్ధి చెందినట్టు కాదు. ఇవాళ అద్దెకరం భూమి ఉన్నోడు కనీసం ఒక 5 లక్షల ఆదాయం అన్న 10 సంవత్సరం చూడాలి. అది మన ఆకాంక్ష. సో దానికోసం స్పష్టమైన విధానం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏం రాసాము, ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా షేర్ చేయడం జరుగుతుంది అందరికీ. పంట విత్తడం మొదలుకొని పిచికారీ, ఫెర్టిగేషన్, హార్వెస్టింగ్, ఎవ్రీథింగ్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీని మనం డంప్ చేసి ఇక్కడ మనం రైతులకు హెల్ప్ చేయొచ్చు.
ఎన్నో ఆర్గనైజేషన్స్ దీన్ని సపోర్ట్ చేయడం కూడా ఎంఐడిహెచ్ హార్టికల్చర్ నుంచి దీనికి సబ్సిడీస్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఫండ్స్ వస్తాయి, నాబార్డ్ ఇస్తుంది, స్థానిక కెనరా బ్యాంక్ కూడా ఇస్తుంది. ఇన్ని ఛానల్స్ కనెక్షన్ హెల్ప్ చేయడానికి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మొన్నటిదాకా మన గ్రామ పంచాయతీ డోర్లోనే ఒక బోర్డు ఉండే, బాల వికాస్ వారు ఒక ఎప్పిఓ సంఘం ఏర్పాటు చేసినామని చెప్పేసి ఒక బోర్డు పెట్టారు. ఏం చేశారు. ఇప్పుడు ఆ బోర్డు లేదు. మరి ఆ సంఘం ఉందా? సంఘం ఉందో లేదో తెలియదు నాకు. ఇక్కడ నంగనూరులో కూడా ఎప్పిఓ ఉంది, సిద్దిపేటలో ఎప్పిఓలు ఉన్నాయి. అవిటితోటి కానీ ఇక్కడ ములకనూరు మన బాల వికాస వాళ్ళు ఏర్పాటు చేసిన సంఘంతోటి కానీ, లేకపోతే ఇంకో కొత్త ఎప్పిఓ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అంటారండి ఇవి. ఈ ఎప్పిఓని ఈ సంఘం ఈ సంస్థ ద్వారానే మనము ఈ బిజినెస్ అంతా నిర్మించబోతున్నాం. సో దీనివల్ల ఒక స్ట్రక్చరల్ బిజినెస్ అనేది, స్ట్రక్చరల్ విధానం అనేది, అంటే ఒక మంచి పద్ధతి అనేది మనం ముందుకు పోతుంది. రైతులు ఆర్థికాన్ని అంటే డబ్బులు చూడగలుగుతారు. అంటే ఈ గ్రామంలో భూమి లేదని కాదు, ఒక ఎకరంలో ప్యాక్ హౌస్ నిర్మించి వ్యాపారం చేయడానికి భూమి లేదని కాదు. దాదాపు 70-80 ఎకరాల పరంపు భూమి ఉంది. సో 70 ఎకరాల పరంపు భూమి ప్రభుత్వము ఇప్పుడు ఈ అగ్రకుల పార్టీలు ఏం చేస్తున్నాయి, వేరే బయట దేశాల్లో ఉన్న లేకపోతే బయట రాష్ట్రాల్లో ఉన్న అగ్రకుల పెత్తందారులకి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి, కంపెనీలు పెట్టుకోవడానికి ఆ స్థలాన్ని ఆల్రెడీ చాలా కంపెనీలను తెచ్చి చూపించారు. కాకపోతే అది ఎత్తొంపులు ఉండి ఇంకా మంచి అక్కడ మిట్టపల్లి గడ మీద ఆల్రెడీ తీసేసుకున్నారు, అక్కడ నర్మెట్లో తీసేసుకున్నారు, అంటే వేరే ఊళ్ళలో తీసుకున్నారు. ఇక ఎక్కడ జలం లేనాడు ఈ ఊరు 80 ఎకరాల పరంపోకు భూములను కూడా వాళ్ళు కబ్జా చేసేసుకుంటారు. ఇక్కడ ఉన్న పేదోళ్ళు దాంట్లో అమలు పని, స్వీపింగ్ పని, సెక్యూరిటీ వార్డు పని, ఈ పనులకు వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకని ఈ ఎన్ఆర్ఈజిఎస్ అందులో ఉంది బడ్జెట్, పిఎంకేవీవై, ఆర్కేవీవై, నంబర్ ఆఫ్ స్కీమ్స్లో బడ్జెట్ ఉంది. ఈ ఉద్యాన వ్యవసాయాన్ని బలపరచుకోవడానికి ప్రతి రైతు కనీసం ప్రతి సంవత్సరం భూమి లేని రైతు కూడా, కౌలు రైతు కూడా ప్రతి సంవత్సరం 5 నుంచి 6 లక్షల ఆర్థికాన్ని చూడొచ్చు. ఇది ఈ అంశం. ఇక్కడ రైతు సమస్యలను చూస్తే ఇందులో ఇంత స్పష్టంగా రాయడం జరిగింది. ఇప్పుడు గ్రామ పంచాయతీ అంటే నంబర్ ఆఫ్ స్టాఫ్ ఉంటారు, నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తాయి. అందులో స్పెషల్గా మన వ్యవసాయం గుట్ల ఏఈఓ కానీ హెచ్ఈఓ కానీ వీళ్ళు పనిచేస్తారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, రైతు వేదికని మన గ్రామంలో కట్టారు, సంతోషం. కానీ రైతు వేదికలో ఉన్న ఉద్యోగి సరైన సర్వీసు ఆ గ్రామస్తులకు ఇవ్వాలంటే, ఆ రైతులకు ఇవ్వాలంటే ఇప్పుడున్న ప్రభుత్వాల వ్యవస్థ వేరు, అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇచ్చే సర్వీస్ వేరు. కానీ ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్కి ఆ నాలెడ్జ్ తెలిస్తే వేరే విధంగా రైతులకు మన సర్వీసెస్ అందుతాయి. సో అవి అందాలంటే ఈ సర్పంచ్కి తెలియాలా. సర్పంచ్కి అక్కడున్న అగ్రికల్చర్ ఆఫీసరు, హార్టికల్చర్ ఆఫీసరు, వెటర్నరీ ఆఫీసరు, అక్కడున్న పై అధికారులు, యూనివర్సిటీల నుంచి, అక్కడ రీసెర్చ్ స్టేషన్ల నుంచి ఇవన్నీ తెలియకపోతే సర్పంచ్ ఏం చేస్తాడు, ఏం చేయలేడు. సో ఇవన్నీ తెలియాలా. నాకు తెలుసు అని నేను గర్వం చెప్పుకోవడం కాబట్టి నేను చేస్తానని ముందుకు వచ్చాను జరిగింది. సో ఇప్పుడు ఈ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అంటే ఇప్పుడు వెటర్నరీ శాఖ, మన వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమ శాఖ, మార్కెట్ శాఖ, ఈ అన్ని శాఖలతోటి సమన్వయంతో మనం ఒక స్టాఫ్ని ఇక్కడ రిక్రూట్ చేసుకుందాం. లేకపోతే ఉన్న స్టాఫ్ని ప్రాపర్గా వాడదాం. నేను ఉన్న స్టాఫ్ని ప్రాపర్గా వాడడం కానీ ఒక స్పెషల్ స్టాఫ్ని హైర్ చేద్దాం. అంటే ఒక ప్రత్యేకమైన సిబ్బందిని నియమించి గ్రామ పంచాయతీలో కూర్చోబెట్టి, లేదంటే రైతు వేదికలను కూర్చోబెట్టి ప్రతి రైతు యొక్క పొలం పుస్తకం అనేది మనం రాయాలి. ఇక్కడ ఈ గ్రామంలో కనీసం ప్రతి సంవత్సరం 5 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు సంపాదించే రైతులు ఉన్నారు. వాళ్ళని మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ అభ్యాసం నేర్చుకున్నారు, వాళ్ళు ఒక ట్రాక్లోకి ఎక్కిపోయినారు. కానీ ఇవాళ నాకు కౌలు రైతు అని, నాకు భూమి లేని రైతు అని ఉన్నాడు. సో వాళ్ళ పరిస్థితి, 1 ఎకరం 2 ఎకరాల భూములు ఉన్న పరిస్థితులు, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ గురించే నా బాధ. సో వాళ్ళను గట్టెక్కించడమే నా యొక్క లక్ష్యం. సో అందులో భాగంగా ఇవాళ విత్తనము అంటే ఒక ల్యాండ్ ఎంపికను మొదలు పెట్టుకొని విత్తన సెలక్షను, ఆ ల్యాండ్ ప్రిపరేషను, ఆ ల్యాండ్ ప్రిపరేషను, విత్తన అంటే మన మొక్కలు నాటడము, విత్తనాలు నాటడము, తదనంతరం ఆ కలుపు తీయడము, ఇదంతా ఆటోమేటైజేషన్ చేయాలి. అప్పుడు కూలీలు తప్పుతారు. కూలీలు తప్పితే కూలీలు దొరకలేదు, నాకు లేబర్ దొరకలేదు అనే ఒక స్టోరీ అనేది కట్ అయిపోతుంది అది. సో టెక్నాలజీ ఉంది, ఇలా ట్రాక్టర్ తోటి విపరీతమైన టెక్నాలజీ అనుసంధానం చేసి మనం చేయొచ్చు. అంటే మొక్కలు నాటే విషయంలో, విత్తనాలు విత్తే విషయంలో, కలుపు తీసే విషయంలో, పిచికారీ చేసే విషయంలో, కోసే విషయంలో, కోసిన దాన్ని మార్కెట్ చేసే విషయంలో ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ నేను ఇందాక చెప్పాను కదా, వీటన్నిటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం ఉంది. సబ్సిడీలు ఉన్నాయి, నబార్డ్ ఇస్తుంది, మన బ్యాంకులు ఇస్తున్నాయి, డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎన్ఆర్ఈజిఎస్లో నరేగా ఇందులో కూడా ఉన్నాయి బడ్జెట్.
మన ఎస్హెచ్జి లోన్స్ ఉన్నాయి, ప్యాక్స్ లోన్స్ ఉన్నాయి, ఎఫ్పిఓ స్పెషల్ బడ్జెట్స్, అంటే గిన్ని బడ్జెట్స్ ఉన్నాయని మోడీ చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అంటే మరి ఇవన్నీ ఎటుపోతున్నాయి? మరి స్థానిక చిన్న సన్నకారు రైతులకు అందట్లా. సో అందట్లా అంటే ఓ బాయిలేసిన కప్పలు లెక్క ఆయన బతుకుతున్నాడు కాబట్టి ఆయనకు అందట్లా. సో ఆ బాయిలేసిన కప్పలకు మనము నిచ్చెనేసి బయటకు తీసుకొచ్చి వాళ్ళకు స్వేచ్ఛ వ్యవసాయాన్ని చూంచాలి. అంటే ఈ ఆర్థికపరమైన వ్యవసాయాన్ని మనం చూంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇంకొకటి రైతుల సమస్యలలో పంట పానాదులు లేవు. వీళ్ళ ఆనాడు ఏదో మా అయ్య సంపాదించిండు, మా అవ్వ సంపాదించింది, మా తాతలు సంపాదించారని ఏదో పోయిరు అన్న తమ్ముళ్ళు అన్నట్టు ఆ గెట్టకాడికి పోయి మంచిగా వ్యవసాయం చేసుకొని వచ్చారు. కానీ వీళ్ళ పరిస్థితులు ఏంది? భూముల ధరలు పెరిగినాయి. కేసీఆర్ భూ కబ్జాల వల్ల, కేసీఆర్ గారి యొక్క అక్రమాల వల్ల రేట్లు పెరిగినాయి గద్దల్లాగా. ఇవాళ ఎక్కడో ఇవాళ నేను రైతు బంధు లిస్టు చూస్తే దాదాపు ఈ గ్రామానికి 75 లక్షల రైతు బంధు వస్తుంది ప్రతి సంవత్సరం. అందులో అగ్రకులాలకి 60% అంటే దాదాపు 50 లక్షల రైతు బంధు వాళ్ళకే పోతుంది. 50 తర్వాత ఒక 5 లక్షలు ఎస్సీలకు వెళ్తుంది. జస్ట్ 80,000 రూపాయలు ఎస్టీలకు వెళ్తుంది. అంటే ఎస్టీలకు 85,000, ఎస్సీలకు 5 లక్షలు, ఓసీలకు దాదాపు 50 లక్షల పైన, ఇక మిగతా బీసీ ఎస్టీలకు 20-30 లక్షలు అంతే. అంటే ఈ చిన్న సన్న ఈ ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు ఉంటారు కదా, అద్దెకరము గుంట 2 గుంటల రైతులు, ఈ 2 గుంటలు 3 గుంటల రైతులకు పానాదులు లేక పానాలు తీసుకుంటున్నారు ఈ ఊళ్ళో. ఇవాళ రెవెన్యూ చట్టం ఏం చెప్తుంది? రెవెన్యూ చట్టం స్పష్టంగా ఒక రైతు ఉన్నాడు అంటే ఆ రైతుకు దారి ఉండాలని చెప్తుంది. ఇప్పుడు నా ఎన్ఐఆర్డి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కరిక్యులంలో అంటే ఈ సంస్థ చెప్పేది ఏంటంటే గ్రామానికి కళ్ళు ఏంది అంటే రోడ్లు. గ్రామానికి కళ్ళు ఉన్నాయంటే రోడ్లు ఉన్నాయంటే కళ్ళు ఉన్నట్టు. రోడ్లు లేకపోతే కళ్ళు లేని గ్రామంగా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా వేరే తాండాలలో అక్కడక్కడ చూస్తాం కదా, నల్లమల అడవులు అట్లా. అంటే ఈ గ్రామానికి రోడ్లు ఎట్లనో ఒక గ్రామానికి కళ్ళు రోడ్లు అయినప్పుడు ఆ బావి కాడికి లేకపోతే ఆ జాగ కాడికి ఆ పొలం కాడికి తవ్వ పానాది ఉంటే ఆ రైతు నిమ్మరంగా తన స్వతంత్ర దారిలో పోతాడు వస్తాడు. అట్లా ఇవాళ దాదాపు 30-40 మంది రైతులకి ఈ గ్రామంలో పానాదులు లేవు. సో పానాదుల కోసం స్పష్టమైన ఒక ఏర్పాటు చేసి, అంటే డిపార్ట్మెంట్లను ఇక్కడికి తీసుకొచ్చి ఆ పానాదులు ఏర్పాటు చేసే పరిష్కారం నేను చేపిస్తానని మాట ఇస్తున్నాను. ఇప్పుడు భూమి లేని నిరుద్యోగుల గురించి ఏంటంటే, ఇప్పుడు భూమి లేవు, ఒక అర్ధ గజం జాగ కూడా లేదు. అంటే ఆ రైతులకు నేను చెప్పేది ఏంటంటే, ఆ నిరుపేద కుటుంబాలకు, ఆ నిరుద్యోగులకు నేను చెప్పేది ఏంటంటే, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు బయట రాష్ట్రాలు, బయట దేశాలు వలస పోవాల్సిన అవసరం లేదు ఉపాధి కోసం. ఇక్కడ చాలా ఇండస్ట్రియలైజ్ చేయొచ్చు మనం ఈ గ్రామాన్ని. ఎందుకంటే ఈ గ్రామంలో కనీసం ప్రతిదినం 20 టన్నుల కూరగాయలు వెళ్తున్నాయి. ఆ కూరగాయలను మార్కెట్ చేయడానికి మనకు అవకాశం ఉంది. ఇవాళ ఓన్లీ 4-5 ఆటోలు నడపడం, ఆటో వాళ్ళు బతకడమే ఇక్కడ అది కాదు. ఆ 30 టన్నుల 20 టన్నుల కూరగాయలను మనము 100 మందికి, అంటే కనీసం ఒక 5 నుంచి 25 కుటుంబాలకి మనము ఉపాధి ఇవ్వచ్చు. సో నిరుపేదకి, అంటే మన నిరుద్యోగులకి మనం ఒక మాట ఇవ్వచ్చు ఈ విషయంలో. అంటే గ్రామ సమస్యలకు వస్తే, అంటే ఇది నేను రైతుల సమస్య, మహిళల సమస్య మాత్రం గ్రామ సమస్యలు. గ్రామానికి వచ్చిన ప్రతి పైసా ఈ వార్డు నంబర్లకు తెలియట్ల. అదొక పెద్ద సమస్య. ఇవాళ గ్రామ సభ జరుగుతుంది. ఇప్పుడు నేను ఈ స్థానిక 2025 ఎలక్షన్ల విషయం ఒక విషయం మీ మీడియా ముందు, మీ ఛానల్ ముందు ప్రస్తావిస్తా. ఇవాళ ఇక్కడ 16 మంది వార్డు నంబర్లు ఇందులో నామినేషన్ వేశారు. సంతోషం, చాలా చాలా సంతోషం. తగ్గ పోరు ఉండాలి. మీలో ఉన్న జ్ఞానానికి అక్కడ ఓటు పడుతుంది, మీలో ఉన్న చతురతకి, మీలో ఉన్న ఉత్సాహానికి ఓట్లు పడతాయి, సంతోషం. కాకపోతే ఈ 16 మంది నామినేషన్ ఫామ్ నింపడం మొదలుపెట్టి, అక్కడ పంచాయత్ సెక్రటరీ దగ్గర ఏది ఎన్ఓసి తీసుకోవడం మొదలుపెట్టి, ఈ కేవైసీ కలెక్షన్, ఇవన్నీ వీళ్ళు చేయలేదట. నాకు చాలా బిట్టర్ న్యూస్ ఇది. అంటే ఈ రాజకీయ అవగాహనే లేదు మాకు. సో అలాంటప్పుడు ఈ 16 మంది కూడా జస్ట్ బాటమ్ ఆఫ్ ద అప్లికేషన్ జస్ట్ సిగ్నేచర్ చేయడం, నామినేషన్ దాఖలు చేసి రావడం. అంటే ఇంత గుడ్డిగా ఈ గత ప్రభుత్వాలు నడిపించినాయి. అంటే పిల్లల్లో, యువతలో రాజకీయ చైతన్యాన్ని కలిగించలే, కనీస అవగాహనాన్ని. అంటే అలాంటి వార్డు మెంబర్లు గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించాలంటే ఆ గ్రామసభ యొక్క ఫలితాలు ఏం జరుగుతాయి అనేది మనం ఒక అంచనా వేయచ్చు. సో అలా ఉండొద్దు గ్రామసభ, వార్డు మెంబర్ల వ్యవస్థ.
ఇప్పుడున్న వీళ్ళంతా చదువుకునే 100% చదువుకున్న వాళ్ళే, కాకపోతే వీళ్ళకి శిక్షణ జరగాల. ఈ అగ్రకుల పార్టీలు ఇప్పుడు ఏదైతే నేను చెప్తున్నానో అగ్రకుల పార్టీలని, ఈ కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, షర్మిలారెడ్డి పార్టీ, కోదండరామరెడ్డి, ఈ 7%, 100% లేని అగ్రకులాలకు 7 పార్టీలు ఉన్నాయి. ఈ 7 పార్టీల యొక్క లక్ష్యం ఒకటే లక్ష్యం, బీసీ, ఎస్సీ, ఎస్టీలను గొర్రెలను చేయడమే వాళ్ళ లక్ష్యం. గొర్రెలను చేసి ఓట్లు వేయించుకొని వాళ్ళు అన్ని బెనిఫిట్ పొందడమే వాళ్ళ లక్ష్యం. అనుకుంటారు నా బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులు కొంతమంది అనుకుంటారు నాకు ఈ పార్టీ అది చేస్తుందేమో. ఖచ్చితంగా చేస్తుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు ఉంటాడు వేటగాడు ఒక పిట్టను పెంచుకుంటాడు. ఆ పిట్టను తీసుకొని ఒలలో పెడతాడు. ఆ ఒలలో ఉన్న పిట్టను చూసి పైన పిట్టలు ఏం చేస్తాయి, అది నా పిట్టనే కదా అని చెప్పి వచ్చి ఆ ఒలలో వాళ్తాయి. ఆ ఒలలో పడ్డ పిట్టలన్నింటినీ ఆ వేటగాడు కాల్చుకొని తింటాడు, బూరు వీక్కొని కాల్చుకొని తింటాడు, పండుగ చేసుకుంటాడు. ఆ పెంచుకున్న పిట్టను మళ్ళీ ఒళ్ళు వేసుకుంటాడు. ఈ ఊళ్ళే బీసీ, ఎస్సీ, ఎస్టీ రాజకీయ నాయకులు, నేను రాజకీయ నాయకులను ముందుకు వస్తున్న పిట్టల పరిస్థితి కూడా అదే పరిస్థితి. వాళ్ళు ఓట్లు వేయించుకుంటున్నారు, జెండాలు మోయించుకుంటున్నారు, జేజలు కొట్టించుకుంటున్నారు. ఈ సిద్దిపేట పుట్టినప్పటి నుంచి ఒక 2 వెలమ కుటుంబమే 40 సంవత్సరాల నుంచి ఒకటే కుటుంబం ఎమ్మెల్యేనట. అట్లా ఆ ఎమ్మెల్యే ఓట్ల కోసం ఇవాళ నా ఊరి నా అన్నదమ్ములు ఇవాళ బలైపోతున్నారని నాకు ఇప్పుడు అర్థమైంది. సో ఈ హింస, ఈ ఇంత పెద్ద టెర్రరిజం, అంటే ఇది టెర్రరిజం కంటే అత్యంత ప్రమాదకరమైంది అనేది ఒక సోషల్ సైంటిస్ట్ మన డిరైవ్ చేశాడు, అంటే నిర్వచించాడు. ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న అగ్రవర్ణ ఇండివిజువల్ వ్యక్తులను నేను ఎలాంటి అబ్జెక్షన్ లేదు నా మీద. వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా నాకు మిత్రులు ఉన్నారు, నాకు బంధువులు ఉన్నట్టున్నారు, వాళ్ళతో ఉంది. కాకపోతే వాళ్ళు ఉన్న కనెక్షన్ ఏదైతే ఛానల్స్ ఉన్నాయో, ఏదైతే పార్టీ అనుబంధం ఉన్నదో ఆ పార్టీలతోటే నాకు సమస్య ఉంది ఇలా. సో అందుకని ఇంత గుడ్డిగా ఈ వార్డు నంబర్లు, ఈ వార్డులు పనిచేయద్దు. ఇలాంటి గ్రామసభ ఆరోగ్యమైన గ్రామసభ జరగాల. సో అంటే ఇక్కడ గ్రామానికి ఎన్ని స్కీముల ద్వారా, ఎన్ని పథకాల ద్వారా బడ్జెట్ వస్తుంది. ఇప్పుడు 14th, 15th కమిషన్ నుంచి ప్రతి నెల 2.5 lakh to 2,50,000 నుంచి 3 లక్షల రూపాయలు ప్రతి నెల అకౌంట్లో పడతాయి. అది డిఫాల్ట్గా భారత పంచాయతీరాజ్ చట్టంలో అలాంటి ఏర్పాటు జరిగింది మెయింటెనెన్స్ విషయంలో. సో బడ్జెట్కి అంటే మెయింటెనెన్స్ బడ్జెట్ లేదు. ఇంకా రోడ్లు నిర్మించడానికి, భవనాలు నిర్మించడానికి, మురికి కాలువలు నిర్మించడానికి ఇదంతా బడ్జెట్ ఉంటుంది. సంబంధిత శాఖలతో కొట్లాడాలి, తీసుకురావాలి, గ్రామాన్ని డెవలప్ చేయాలి. సో మురికి కాలువల నిర్మాణం ఉంది. ఇప్పుడు చూడండి, నేను స్పష్టంగా చెప్తాను. ఇక్కడ బీసీ కాలనీలలో, ఎస్సీ ఎస్టీ కాలనీలలో మురికి కాలువల నిర్మాణం అనేది చేస్తున్నాం అన్నట్టు ఉంటుంది, కానీ అక్కడ ఒక బాధాకర అంశం కనిపిస్తూనే ఉంటుంది. అక్కడ మురికి తీయరు, అంటే మెయింటెనెన్స్ జరగదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఎస్సీ కాలనీలో మహారాజుల కాలనీ బోర్డు అని ఉన్నది. ఆ బోర్డు చుట్టూ ఇప్పుడు పోయి చూడండి మీ కెమెరా తీసుకొని, ఆ బోర్డు చుట్టూ అది గౌరవప్రదంగా ఆ కమ్యూనిటీ వాళ్ళు, ఆ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు నిర్మించుకున్నారు ఆ బోర్డుని. ఆ బోర్డు చుట్టూ మరి గడ్డి బీకాలి, గడ్డి తీయాలనే కనీస ఇంకిత జ్ఞానం ఈ పాలకులకు ఉండాలి కదా, లేదు. అంటే ఎందుకంటే వాళ్ళు కడళ్ళు వాళ్ళు చేసిన ఒకటే, చేయకున్నా జస్ట్ 5 ఏళ్ళకి ఒకసారి ఓట్లు పోయి ఎగిర్రా అంటే వేస్తారు, తర్వాత పండరా అంటే పంటారు, అయిపోతుంది, క్లోజ్. అది వాళ్ళ పరిస్థితి. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలను చీడ పురుగులాగా చూస్తున్నాయి ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలు. సో ఇది అంతమైపోవాలంటే మనం స్పష్టమైన ప్రణాళికతోటి రావడం జరిగింది. వీధి దీపాల విషయంలో కూడా ఇప్పుడు చాలా దీపాలు ఉన్నాయి, అవి మంచిగా కరెంటు తాగేటివి ఉన్నాయి కాబట్టి వెలుతురునిచ్చేటివి లేవు. సో అంటే క్వాలిటీ లేని దీపాలు వెలిగించారని అది అక్కడ అర్థమవుతుంది. మంచినీటి సరఫరా విషయంలో నేను పుట్టినప్పటి నుంచి నా ఇంట్లో మంచినీటి సమస్య ఉండే, ఇవాళ కూడా నాకు మంచినీటి సమస్య ఉందని నేను చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ బ్లీచింగ్ పౌడర్ కావచ్చు, ఇంకేమన్నా పౌడర్ కావచ్చు, అక్కడ మెయింటెనెన్స్ కావచ్చు, ఆ భగీరథ లైన్ల విషయంలో ఇవాళ బాల వికాస వాళ్ళ ప్లాంట్ తప్ప వారు వేరే ఆ కుళాయి వాటర్ తాగలేని పరిస్థితి. కారణం ఏంటి అంటే దెర్ ఈజ్ ఎ మిస్మేనేజ్మెంట్. సో బడ్జెట్ లేదంటే లక్షల బడ్జెట్ తన్నుకు వస్తుంది. మరి ఏమవుతుంది ఆ బడ్జెట్? సో ఇవాళ పేదోళ్ళు ఖచ్చితంగా కొనుక్కున్న నీళ్ళ తాగల. బాధాకరం ఏంటంటే ఆ బాల వికాస ప్లాంట్లో కూడా మనం ఎంక్వైరీ చేసిన పరిస్థితి లేదు. అక్కడ మిషన్లలో ఫిల్టర్స్ మారుస్తుందా లేదా, అక్కడ ఉన్న వాటెవర్ ద టెక్నాలజీని అది ప్రాపర్గా మెయింటైన్ అవుతుందా లేదా, ఏ వాటర్ టెక్నీషియన్ ఏమో చూడాలి, అది ఏమైనా ఫుడ్ ఇంజనీరింగ్ వస్తుందా లేదా చూడాలి. సో ఇవి చూడకపోతే మరి గ్రామస్తుల ఆరోగ్యం ఏమవుతుంది? ఇవాళ నేను గ్రామస్తులను కలిసిన కొద్దీ నాకు నడుము నొప్పి ఉందని ఒక మహిళ అంటుంది. పురుషులు కూడా అంటున్నారు నాకు నడుము నొప్పి అని, మొక్కల నొప్పి అని. ఎందుకు వస్తున్నాయి? వాటర్ సరిగా లేకపోతే ఇవన్నీ నొప్పులు వస్తాయి, అంటే ఆర్గాన్స్ ఖరాబ్ అవుతాయి. అంటే ఈ వాటర్ శానిటేషన్
విషయంలో స్పష్టమైన బడ్జెట్ను వినియోగించాలి. ఇవి జరగాల. ఇది జరగకపోతే అంతే సంగతి, గ్రామం అదే డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల శాంక్షన్లో గొడవలు అవుతూ ఉన్నాయి. గొడవలు ఎందుకు కావాలి? ఇలా ఇల్లు లేనివానికి ఇల్లు ఇవ్వాలి, ఇల్లు ఉన్నోనికి ఇల్లు ఇవ్వడం అనేది అది అప్రజాస్వామ్యం. సో ఖచ్చితంగా ఆ గ్రామ వార్డు నంబర్లను కూర్చోబెట్టి, గ్రామస్తులను కూర్చోబెట్టి, గ్రామసభ జరిపి పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండాలి. కానీ అది జరగలేదని వీళ్ళు గొగ్గోలు పెడుతున్నారు మన గ్రామస్తులు. సో అలా జరగకూడదు. గ్రామస్తులకు కానీ గ్రామానికి కానీ ఏ విధమైన స్కీమ్స్ వచ్చినా, ఏ విధమైన పథకాలు వచ్చినా స్పష్టంగా పారదర్శకంగా ఇవి జరగాల్సిందే. జరిగితేనే ఆ సర్పంచ్ అంటారు, ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటారు. ఇదివరకు ఏనాడు ప్రజాస్వామ్య ప్రభుత్వంగా జరగలేదు. సో అది అప్రజాస్వామ్య ప్రభుత్వమే. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని చేయబోతున్నాం, రాజ్యాంగాన్ని ఇక్కడ గ్రామంలో ఇంప్లిమెంట్ చేయబోతున్నామని నేను ప్రకటించడం జరుగుతుంది. ఇంకొక బాధాకర అంశం ఏంటంటే ఈ విలేజ్ ప్రాబ్లం. ఇవాళ కిరాణా షాపులు ఉన్నాయి. ఇక్కడ కిరాణా షాపులు ఫుడ్ అమ్ముతారు. అంటే ఫుడ్ స్నాక్స్ ఉంటాయి పిల్లలకు, ఫ్యామిలీస్ కూడా కన్జంప్షన్ కూడా తీసుకొస్తారు. అందులో హైజీన్ ఉందా, ఆ ఫుడ్ ప్రాపర్గా ఉందా అనేది ఎవరు చూస్తున్నారు? ఏదైనా కెమెరా చూస్తుందా? ఎవరైనా ఫుడ్ ఇన్స్పెక్టర్ వస్తుందా? గ్రామ వార్డు నెంబర్ అడుగుతుందా? ఇక్కడ నేను అంటే ఏదో సందర్భంలో ఏదైనా కిరాణా షాప్ పోతే అక్కడ ఎన్నో దుశ్చర్యలు కనిపిస్తుంటాయి. ఇలా కిరాణా షాపులలో మద్యం అమ్మడం అంటే వాళ్ళకు లైసెన్స్ ఇచ్చిరా, మరి ఇల్లీగల్ లైసెనా అది మనకు తెలియాలి. అది సర్పంచ్కి తెలియాలి ఫస్ట్. అంటే సర్పంచ్ కనసన్నుల్లోనే మద్యము విచ్చలవిడిగా బెల్ట్ షాపులని, దాని పేరు బెల్ట్ షాపులు అంటారు. అంటే ఒక కిరాణా షాపు కొట్టువాడు మద్యం అమ్ముతున్నాడు అంటే దానంత ఘోరం ఇంకేముంది? వీళ్ళ బాధాకర అంశం ఏంటంటే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చిన గత 10-15 రోజుల నుంచి, కానీ 18 ఏళ్ళ నిండిన అబ్బాయి కూడా మద్యానికి బానిస అవుతుండంటే ఈ గ్రామ సర్పంచ్, గ్రామస్తులు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే? ప్రత్యేకంగా చూడండి వెంకటాపురం గ్రామ ప్రజలారా, ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ కుటుంబాల్లో ఉన్న యువత, స్పెషల్గా ఈ అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, 18 ఏళ్ళ బిలో ఉన్న వాళ్ళ ఎడ్యుకేషన్ ఎందుకు ఆగిపోయింది? వాళ్ళ ఆహార అలవాట్లు ఏంది? ఆ విధంగా ఎందుకు జరిగింది? ఆ విధంగా మార్చిన వ్యవస్థ ఏంది? ఆ వ్యవస్థను ఇంకా పెంచి పోషించుకుంటారా? మన ఇంటి ముందు తులసమ్మ చెట్టుకు పూజ చేసినట్టు ఆ అడ్డమైన వ్యవస్థను ఇంకా పెంచుకుంటారా? ఎన్ని రోజులు పెంచుకుంటారు? ఆ వ్యవస్థను ఆపేసే వ్యవస్థనే మనం తీసుకొద్దాం. ఒక్కసారి మనకు అవకాశం ఇవ్వండి. ఈ అవకాశం ఇస్తే మీకు ఖచ్చితంగా ఇవన్నీ చూపిస్తా. ఎందుకంటే ఇది రికార్డెడ్ అవుతుంది. ఇది అంటే ఈ డాక్యుమెంట్ అంటే ఈ వీడియో ఎక్కడికి పోదు. నేను మీకు ఇచ్చేటటువంటి ఇది ఏదైతే మేనిఫెస్టో ఉందో ఇది చెదిరిగిపోదు. ఇలా మీడియా ఉంది, యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లు ఉన్నాయి. అందులో ఇది పెట్టడం జరుగుతుంది. మీ ఇంటికి కూడా ఒక జిరాక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది స్పష్టమైన 100% దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. చేసినప్పుడే అది ఆ గ్రామం అంటారు, గ్రామ సర్పంచ్ అంటారు. ఈ ఊరికి బాధాకరం ఏంటంటే కొన్ని ప్రభుత్వాలు ఏం చేసినాయి, నిర్మల్ పురస్కారాన్ని, ఆ పురస్కారాన్ని, ఈ పురస్కారాన్ని ఇచ్చినాయి. అంటే అవార్డులు వస్తున్నాయి, రివార్డులు వస్తున్నాయి, కానీ కనిపించే దగ్గర దరిద్రం కనిపిస్తూనే ఉంది. అంటే ఆ దరిద్రం కనిపించడానికి కారణం, ఆ దరిద్రం కనిపించడమే ఆ పార్టీల యొక్క లక్ష్యం. అంటే వాళ్ళ అగ్రవర్ణ కుటుంబాలకి, అగ్రవర్ణ పార్టీలకి వాళ్ళకు కావాలి ఇలాంటి సమస్యలు ఉండడమే వాళ్ళకి హ్యాపీ. సో అది వాళ్ళ ధర్మాన్ని తప్పబట్టట్లే. కాకపోతే మనము చైతన్యమై, మనము ముందడుగేసి, మనం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తా అనుకునే నాయకులకే మీరు ఓటేయండి. ఓటేసి గెలిపించండి. మీ ఓటును వృధా చేసుకోకండి. ఈ ఓటు అనేది మీకు ఎవరు కొనుక్కొచ్చి ఇవ్వలేదు, ఎవరో యాన్నో దొరకలేదు. మీరు ఏదైతే ఈ వెంకటాపురం గ్రామంలో పుట్టినారో ఆ పుట్టినప్పుడే మీకు ఓటు వచ్చింది. ఆ ఓటును ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేయొద్దు. ఇయ్యల్లా నువ్వు ఓటును దుర్వినియోగం చేసినవైతే, నువ్వు అనుకోకుండా వాడు ఎవడైతే అభ్యర్థి అక్రమంగా పంచే మద్యానికో లేకపోతే ఒక నోటుకో మీరు ఆ ఓటును నమ్మి వేసినట్టయితే మీకు పుట్టబోయే పిల్లలకు, పుట్టిన పిల్లల నోట్లో మన్ను పోసిన వాళ్ళు అవుతారని నేను ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అట్ ద సేమ్ టైం అంటే నువ్వు ఇయ్యాల ఒక మాట నేను ఏమంటానంటే, ఈ ఓటు విషయంలో స్పష్టంగా మీకు చెప్పే మాట, ఒక సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకోవడం అంటే మన పిల్లల భవిష్యత్, మన గ్రామ అభివృద్ధి, ఇవి రెండు బాగా ముడిపడిన అంశాలు. సో పిల్లల భవిష్యత్తును, గ్రామ అభివృద్ధిని, ఈ రెండింటిని మీరు తాకట్టు పెడుతున్నారా లేకపోతే కోరుకుంటున్నారా? గత 40 సంవత్సరాలుగా మీకు తెలుసు ఇక్కడ ఈ ఒక గ్రామ సర్పంచులు ఏం చేశారు, వాళ్ళని ఏ విధంగా ప్రశ్నించారు, వాళ్ళు ఏ విధంగా మీకు అందుబాటులో ఉన్నారు, ఇవన్నీ తెలుసు. అంటే ఇటు చెప్తే అటు పోవడం, అటు చెప్తే ఇటు పోవడం. ఇవాళ ఒకటే చెప్తాను, ఈ సర్పంచ్ ఎలక్షన్లు అయిన తర్వాత వార్డు నంబర్లు
సర్పంచ్ల అంటే ఈ 15 రోజులే వార్డు నంబర్లో సర్పంచ్లు అనే పదాలు మన మనసులో ఉంటాయి. తర్వాత ఎవరో ఇక మనసులో ఉండరు వాళ్ళు. ఎవరైనా ఉంటే ఇక ఆశా గారు, ఆ ఏఎన్ఎం గారు వీళ్ళే ఉంటారు. వాళ్ళ చుట్టూ తిరగాలి, సమస్యలను ఇంకా ఉధృతం చేసుకోవాలి. ఇదే జరుగుతుంది గ్రామంలో. సో ఇవన్నీ మీకు తెలుసు. ఇవన్నిటిని స్పష్టంగా ఈ వనరులను, ఈ గ్రామాన్ని, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను, ఇక్కడున్న వ్యవస్థలను వాడుకోవాలి అంటే ఈ బ్యాటు గుర్తుకి ఓటేసి లింగంపల్లి భాస్కర్ గారిని గెలిపించండి. మన గ్రామ అభివృద్ధిని చేసుకుందామని నేను మాటిస్తున్నాను.